అందరికీ నమస్తే అండి. నేను మాట్లాడుతున్నాను ట్రాన్స్జెండర్ నవ్యాని. నేను విహెచ్ఎస్ అనే సంస్థలో వర్క్ చేస్తూ మా కమ్యూనిటీ సమస్యల కోసం నేను పోరాటం చేస్తున్న వ్యక్తిని. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటి, ఎల్జీబీటీక్యూ అనే మా యొక్క ప్రైడ్ మంత్ అనే కార్యక్రమం చేసుకుంటున్నాం. అంటే గతంలో మేము వెలుగులోకి వచ్చేవాళ్ళం కాదు, సమాజంలో గౌరవింపబడే వాళ్ళం కాదు. కానీ నేటి సమాజంలో మాకు సమాజం అంతా మమ్మల్ని అంగీకరిస్తుంది, మమ్మల్ని ఆడ మగతో పాటు సమానంగా చూస్తుంది. అలాగే ప్రభుత్వాలు కూడా మాకు సహకరిస్తున్నాయి. మాకు ఎన్నో లోన్లు, తర్వాత పెన్షన్లు, మాకు ఐడెంటిటీ కార్డుల రూపంలో మాకు అన్నీ సహకరిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మేము సాధించుకున్న దీన్ని మేము గర్వంగా ప్రైడ్ మంత్ అని చెప్పి ఇక్కడ ఒక కార్యక్రమం చేసుకున్నాం. ఈ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే గత 2016-2017లో మమ్మల్ని ట్రాన్స్జెండర్ని గుర్తించి మాకు పెన్షన్లోని శాంక్షన్ చేశారు 1500. దాన్ని 6 నెలలు తక్కువ కాల వ్యవధిలోనే మాకు దాన్ని 3000 రూపాయలు పెన్షన్ చేశారు. ఆయన ఇచ్చిన పుణ్యం వల్ల ఈరోజు వరకు మేము 3000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ వచ్చాము. చాలా పెద్ద మనసుతో ఈ రోజున దాన్ని 4000 రూపాయలు చేశారు మాకు పెన్షన్ని. అలాగే మేము చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటున్నాం. మాకున్నటువంటి సమస్యల్ని మేము ప్రభుత్వం దాకా తీసుకెళ్ళాలి, రిప్రజెంటేషన్ చేయాలి అంటే మాకు త్రూ ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి మాకు ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ కార్పొరేషన్ లాంటిది మాకు కావాలి. దాంట్లో కూడా మా ట్రాన్స్జెండర్ సభ్యులే దాంట్లో మెంబర్లుగా ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. కాబట్టి సభాముఖంగా మేము అందరం కోరుకునేది, మాకేమైనా సబ్సిడీ లోన్స్ కానీ, తర్వాత వచ్చేసి మాకు ఉండటానికి ఇళ్ల స్థలాలు, దాంట్లో ఏమైనా పక్కా ఇళ్ళు కట్టించిస్తే మేమందరం కూడా సంతోషంగా ఫీల్ అవుతాం. సమాజంలో కూడా ఆడామగతో పాటు సమానంగా మేము ఉన్నామని చెప్పి మా మనస్ఫూర్తిగా మేమందరినీ కూడా కోరుకుంటున్నాం. మాకు నమ్మకం ఉందండి, మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నెరవేరుస్తారని నమ్మకం ఉంది. నెరవేరుస్తారని చెప్పారు కాబట్టి మాకు 3000 రూపాయల పెన్షన్ని మాకు 4000 చేశారు. మాకు ఇంకా భవిష్యత్తులో కూడా మాకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ చేస్తారని గట్టి నమ్మకంతోనే మా ఓటు హక్కును వినియోగించుకున్నాం. మేము కూడా ఆడామగతో పాటు సమానంగా ఓట్లని వేసి మాకు ఇష్టమైన నాయకుల్ని మేము గెలిపించుకున్నాము. తప్పనిసరిగా మా అందరి దీవెనలు మా ఇష్టమైన నాయకులందరి మీద ఉంటాయి. వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికి చక్కగా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి. అలాగే సమాజానికి ఎంతో సేవ చేయాలి. ఇంకా ఉన్నంతకాలం కూడా వారే నాయకులుగా గెలవాలి. గెలిచిన తర్వాత వాళ్ళు మమ్మల్ని మర్చిపోకుండా మా అందరికీ సేవలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటున్నాం. మాకు దివ్యాంగులు, వికలాంగులతో పాటు ట్రాన్స్జెండర్ వ్యక్తుల్ని కూడా కలిపి గతంలో మాకు పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు దివ్యాంగులు వికలాంగులకి 6000 పెన్షన్ చేశారు. ట్రాన్స్జెండర్లని మామూలు సాధారణ వ్యక్తులతో పాటు 4000 పెన్షన్ చేశారు. అయితే అందరినీ చూడాలి కదా, అధికారులు అంటే అందరికీ సమానంగా అందించాలి కదా. కాబట్టి ఈ విషయంలో కాకపోయినా ఇంకో విషయంలోనైనా మాకు న్యాయం చేస్తారని మా అందరికీ గట్టి నమ్మకం ఉంది. అయితే దివ్యాంగులతో పాటు వికలాంగులతో పాటు కూడా కల్పిస్తారేమోనని మేము ఆశపడ్డాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దీని గురించి కూడా ఆలోచించి మా అందరి మీద దయ ఉంచి మా అందరికీ మంచి అవకాశాన్ని కల్పించి ఇంకా మాకు సహాయం చేస్తారని చెప్పి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను.